దుష్ట సంప్రదాయానికి బీజం వేసిన చంద్రబాబు సర్కారుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అనేక అంశాలను ప్రస్తావించారు. అందులో ప్రధానమైనటువంటి అంశాలపైన 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి చేసి ఆమె భర్తపై రివర్స్ కేసు పెట్టారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. ప్లాన్ ప్రకారం పచ్చ శాడిస్టులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. పోలీసులను చూసి నేరస్తులు పారిపోవాలి, కానీ రాష్ట్రం నుంచి పోలీసులే పారిపోతున్నారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. బాబు ఎంతలా భయపడుతున్నారంటే సినిమా డైలాగులతో పోస్టర్లు పెట్టినా అరెస్టులు చేయిస్తున్నారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. రైతులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించే ఎల్లో మీడియా టిష్యూ పేపర్ కన్నా హీనంగా మారింది. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. బాబుకు మూడ్ వస్తే Z+ కేటగిరీలో ఉన్న జగన్కు భద్రత ఇస్తారు, మూడ్ లేకుంటే తీసేస్తారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తూ బాబు ఒక దుష్ట సంప్రదాయం తెచ్చారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. చంద్రబాబు నాటిన విష విత్తనం రేపు చెట్టవుతుంది, చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. సంపద సృష్టిస్తానని డప్పు కొట్టి 14 నెలల్లో 1,75,000 కోట్లు అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చి ఏడాదిలో 18,272 కోట్లు కరెంటు ఛార్జీల భారం మోపారు. అవునా కాదా? సైకో సర్కార్ సరైన ఆన్సర్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా ఈ క్వశ్చన్లన్నింటినీ కూడా సంధించారు. వీటికి సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది.